ఫ్రెండ్స్, ఈ వీడియోలో 3 చోట్ల ఒకే వీడియోలో నేను పోస్ట్ చేస్తున్న షార్ట్కట్లో మీకు మొదటిగా మనం కేరళలోని తిరువనంతపురంలో పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటాము. దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఉన్నదైతే ఇది హోటలు. వర్షం ఉంది బయట, దర్శనానికి వెళ్తున్నాము. తర్వాత ఇంకే టెంపుల్ వెళ్తామో చాలా స్పెషల్ టెంపుల్కి వెళ్తాము. ఎందుకంటే అద్భుతమైన టెంపుల్లే మనం వెళ్ళాలనుకుంటున్నాము. చూడండి, ఇగో ఇట్లా మనం ఈ దేవుని కాడికి పోవాలంటే రూల్ అవుతుంది. చీర కట్టుకొని వెళ్ళాలి ఆడవాళ్ళం. మగవాళ్ళు ఇట్లా మనకి లుంగి పంచా కట్టుకోవాలి, లేకుంటే లోపలికి ఎంట్రీ లేదు. ఫ్రెండ్స్, ఎవరు కేరళ పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చినా కూడా సారీ తప్పకుండా తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడ దొరుకుతాయి, కొనుక్కోవచ్చు కేరళ సారీస్. ఇట్లా ట్రాఫిక్ ఉంది, వర్షం అయితే పడుతుంది. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మేము ఈవినింగ్ దర్శనానికి పోతున్నాము స్వామివారి దగ్గరికి. 8:30 నుండి 8:30 దాకా మనకు దర్శనం అవుతారు. ఏంటంటే పొద్దున 4కి స్టార్ట్ చేస్తే 12:30 దాకా ఉంటుంది టెంపుల్. 12:30కు బంద్ అయితే మళ్ళీ 4కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. 4 నుండి 8:30 దాకా మనకు దేవుడు దర్శనం అవుతాడు. ఎంత మంచిగా అంటే అద్భుతంగా ఉంటుంది టెంపుల్, పురాతన టెంపుల్. మీరు చూస్తారు వీడియోలో. ఇప్పుడైతే పార్కింగ్కును మేము ఉన్న కాడికి చాలా దూరం నడిచి వచ్చాం ఫ్రెండ్స్. ఇక టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి కూడా పార్కింగ్ దూరమే ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన గర్భగుడిలోకి కెమెరా అలో లేదు ఎక్కడైనా కూడా. చాలా బాగుంది టెంపుల్, మాత్రం అద్భుతంగా ఉంది. అంత పురాతన టెంపుల్ కనుక మాటల్లో చెప్పలేము. టెంపుల్ కోసం అంత అద్భుతంగా ఉంది. మీరు కేరళ వస్తే తప్పకుండా స్వామివారిని దర్శించండి. ఇక ఈ విధంగా టెంపుల్ ముందు అటు మనం ఇటు నుండి పోయి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఆవల్ సైడ్ నుండి ఇటు రావాలంటే 2 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. మళ్ళీ ముందుకు రావాలంటే మీరు తప్పకుండా వెనక సైడ్ నుండి పోతారు కనుక మళ్ళీ ఇటు వచ్చి కాసేపు స్వామివారి గర్భగుడి ముందు కూర్చోవాలన్నా కానీ ఇక మీరు చూస్తున్నారు పద్మనాభ స్వామివారి టెంపుల్ ఆలయం ముందు. ఏంటంటే మేము ఎంత నైట్ అయినా కూడా ఇగో ఇక్కడ అన్ని షాప్స్ ఓపెనే ఉన్నాయి. ఇక్కడ మన అంజన్న పాటలు వస్తున్నాయి. ఈ అన్న మేము లాస్ట్ టైం పిల్లలు వచ్చినప్పుడు కూడా మంచిగా మాట్లాడిండు. పిల్లల్ని గుర్తుపట్టి బేటా మీరు లాస్ట్ టైం వచ్చారు కదా అని మాట్లాడిండు. చాలాసేపు మాట్లాడి ఇక దేవునికి సంబంధించిన అన్నీ తీసుకున్నాం అన్న దగ్గర. ఇక ఇట్లుంటుంది మన టెంపుల్. చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా మన పద్మనాభ స్వామి వారు ఎంత అద్భుతంగా మనకు దర్శనం ఇస్తారంటే స్వామి 3 భాగాల రూపంలో ఇస్తారు. ఏంటంటే ఫస్ట్ మనం చూసేది స్వామివారి పాదాలను చూస్తాము, మనకి తర్వాత నాభిని చూస్తాము, తర్వాత తల భాగం కిరీట భాగంలో మనకు దర్శనం ఇస్తారు. ఎంత పెద్దగా ఉంటారు స్వామివారు అంటే మాటల్లో చెప్పలేము, అంత అద్భుతంగా ఉంటారు. గుడి మాత్రం చాలా పురాతనమైంది, చాలా పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్. ఇక ఇట్లా మనం గుడి ఆవరణలలో కాసేపు మంచిగా రిలాక్స్గా టైం ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా ఉంటుంది, మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎంత అంటే మనం పార్కింగ్ లోపల బయట వెహికల్స్ పెట్టుకోవచ్చు, లోపల స్వామి వారి మెట్ల మీద కూర్చోవచ్చు, కాసేపు ఉండొచ్చు. ఇట్లా మేమైతే కాసేపు ఇక్కడ టైం తీసుకున్నాము. మీరు మాత్రం తప్పకుండా దేవుని దర్శనం చేసుకోవాలంటే ఒకవేళ లేటుగా వచ్చినా కూడా మనకి 8:30 దాకా ఛాన్స్ ఉంది. దర్శనం మంచిగా అవుతారు ఈవినింగ్ పూట స్వామివారు. చూడండి ఎంత మంచిగా ఇక్కడ మనకు స్వామివారికి ఏమేమో ఇక్కడ ఆయనకు సంబంధించిన అన్నీ కూడా జాతరలు పోతే కొనుక్కుంటాం కదా, అట్లా మనకు పద్మనాభ స్వామి విగ్రహాలు ప్రతి దొరుకుతాయి ఇక్కడ. చాలా అంటే చాలా అన్నీ ఉంటాయి అద్భుతంగా. నేను అదే చెప్తున్నాను. ఇక టెంపుల్ ఎక్కాలంటే మెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, హైట్ మీద ఉన్నాయి మెట్లు. చాలా ఈ టెంపుల్ ఇప్పుడు మాత్రం కట్టింది కాదు ఫ్రెండ్స్, చాలా పురాతనమైన టెంపుల్. మీరు చూస్తున్నారు, చాలా దగ్గర పెట్టా కెమెరా. ఎంత బాగుంది టెంపుల్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. లోపల పోతేనైతే ఎంత పెద్దగా ఉందో టెంపుల్, అసలు చాలా పెద్ద టెంపుల్ ఇది. మంచిగా అన్నీ కూడా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఇక ఇట్లా మనం ఈ విధంగా ఇక్కడ నేనైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కాసేపు రిలాక్స్గా దేవుడి కోసం మంచిగా మాట్లాడుకుంటూ దేవుడి విశేషతలను అన్నీ మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చున్నాము. ఎందుకంటే భక్తుల రద్దీ చాలా ఉన్నారు, ఇందాక కూడా చాలా అంటే చాలా ఉన్నారు, మాటల్లో చెప్పలేము. ఇక నేను అదే చెప్తున్నాను, ఎంత బాగుంది లోపల గుడి. అసలు మనం క్యూ కట్టే లైను, ఎంతమంది భక్తులు, ఎట్లా అసలు ఫుల్ స్ట్రిక్ట్. మనకి లోపల ఎంట్రీ అవుతున్నామంటే మన మొబైల్స్ కానీ మన దగ్గర ఏముండే అన్నీ కూడా మనం దేవుడికి సంబంధించి ఓన్లీ దేవుని భక్తి మీద పోవాలి. అక్కడ నుండి వస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఎక్కడ నుండి వచ్చి మళ్ళీ ఇక్కడ రూమ్కి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. ఇక మళ్ళీ రానే వచ్చాము హోటల్కి. ఇప్పుడు వచ్చి ఇక నేను అంతా షార్ట్కట్ చేసిన వీడియో అయితే ఇప్పుడు డైరెక్ట్ పోవడమే చూంచుతాను నేను. చాలా షార్ట్కట్ ఫ్రెండ్స్. ఇక చూడండి, మీరు రామేశ్వరం చూస్తున్నారు. రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వరంలో చాలా అద్భుతమైన జ్యోతిర్లింగం మన శివయ్య అద్భుతమైన జ్యోతిర్లింగం.
11వ జ్యోతిర్లింగం మనకు తమిళనాడులో రామేశ్వరంలో మాత్రం. రామేశ్వర ఆలయం చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా పెద్ద ఆలయం ఈ ఆలయం కూడా. మీరు తమిళనాడు వస్తే తప్పకుండా రామేశ్వరం రండి, దేవుడు మంచిగా దర్శనం అవుతాడు. ఇక్కడ కూడా ఎంత అద్భుతంగా అంటే పార్వతీదేవి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. మన విఘ్నేశ్వర స్వామి అయితే చాలా ప్రత్యేకంగా పూజలు అందుకుంటారు. అట్నే ఇక్కడనైతే స్పెషల్ ఇంకా మనకి అయ్యప్ప స్వామి చాలా దగ్గర కదా, ఇక్కడికి అయ్యప్ప స్వామి దగ్గర కనుక ఇంకా మరి శివయ్య కొడుకులే వీళ్ళు కనుక మనకి అయ్యప్ప స్వామిని అయితే మంచిగా దర్శనం చేసుకోవచ్చు. వీళ్ళకు కూడా భక్తులు చాలా పెద్ద మొత్తం క్యూలో ఉంటారు. ఇక టెంపుల్ లోపల మా పిల్లల్ని చూస్తున్నారు మీరు. ఈ క్షణాలు ఇవి మర్చిపోలేని అక్కడ మనం ఉన్నాయి. అంత అద్భుతంగా అనిపిస్తుంది టెంపుల్ మాత్రం. ఇక్కడ మనం వచ్చినాక ఏ టెంపుల్ అయినా చాలా పురాతనమైన టెంపుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆడికి పోతే ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకైతే, అంత అద్భుతంగా ఉన్నాయి. ఏ టెంపుల్కైనా కూడా దేవుళ్ళు మంచిగా దర్శనం అవుతారు. ఎందుకంటే కొంచెం ఓపిక కాన మనం క్యూలో ఉండాలి. చూడండి ఇంకా కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా గుడి వేళలు ఇక్కడ 9 దాకా దర్శనం ఉంది ఫ్రెండ్స్. మనం ఎన్ని ప్రదక్షిణలు చూసాం. ఇక్కడ రామేశ్వరంలోనైతే మేము అద్భుతం, అసలు కెమెరా అలో లేదు కనుక అసలు కెమెరాలు గర్భగుడిలోకి అలో లేనిదే నయ్యాం మనం. ఎందుకంటే భగవంతుని మనస్ఫూర్తిగా మొక్కుకుంటాము. అందుకని ఎన్ని అంటే పల్లకి సేవ ఆ టైంలో శివయ్యది, ఆ టైంలో పల్లకి సేవలో పాల్గొన్నాము. ఎంత అద్భుతంగా అనిపించిందో 2 గంటలు స్వామివారి అద్భుతం, అది మాటల్లో చెప్పలేము అసలు, అంత బాగా అనిపించింది. అన్ని దేవుళ్ళ దగ్గర మేము పల్లకి సేవలో పాల్గొన్నాం ఈసారి. చాలా ఎంత బాగుందో టెంపుల్, అంత బాగుంది. ఈ విధంగా మంచిగా దేవుడి టెంపుల్ ద్వారం చూడండి, ఇట్లా లోపలికి మనం వెళ్తాము. 4 ద్వారాలు ఉంటాయి ఎక్కడ ఏ గుడికి పోవాలన్నా కూడా మనకి. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయినామంటే అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వెనక ద్వారం నుండి బయటకు వస్తాం ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారు 7 అమ్మలు ఉంటారు, అంటే దేవతలు, మన దేవి దేవతలు ఉంటారు. మనం మొక్కిన మొక్కులు, కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడ మనం మొక్కుకోవచ్చు దేవతలని, అమ్మవార్లని. పార్వతీదేవి గుడి దర్శనం తర్వాత ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ మనస్ఫూర్తిగా మనం అన్నీ కూడా మొక్కుకొని ఇగో ఇట్లా మనం ఏంటంటే అందరూ కూడా వాళ్ళ మొక్కులన్నీ ఇక్కడ సమర్పించుకుంటారు. చాలా అద్భుతమైన టెంపుల్. ఈ విధంగా దేవీ దేవతలందరూ కూడా అక్కడ చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆడ ఉన్నంతసేపు అయితే అసలు టైం ఏర్పడలేదు, బిల్కుల్ కొంచెం కూడా టైం ఏర్పడలేదు. ఇక చూడండి ఎన్ని మనం మొక్కుకుంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. పిల్లలు, పెళ్ళి కాని పిల్లలు, మనము అందరం కూడా దేవత ముందు దీపాలు వెలిగించవచ్చు. చాలా అద్భుతం ఫ్రెండ్స్, నిజంగా ఎంత బాగా అనిపించిందో అసలు. ఎంత ఆ క్షణాలు ఇంకా ఉంటే బాగుండు అక్కడ అనిపిస్తుంది మనకైతే. బయట ఫుల్ వర్షం ఉంది, అయినా కూడా దేవుడు మస్తు అంటే మంచిగా దర్శనం అయిండు. ఇంకా దేవతలు 2 మంచిగా అద్భుతంగా దర్శనం అవుతున్నాయి. ఇంకా కొన్ని చూసేటివి ఉన్నాయి, మీరు చూస్తారు. టెంపుల్ అనగానే మనకు ప్రశాంతతను ఇస్తుంది. ఇక మా పిల్లలు అయితే మంచిగా వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చింది, సంతోషంగా. ఇట్లా దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం తీసుకున్నా తక్కువనే. వాస్తవానికి మా పిల్లలకు దేవుడు అంటే చాలా ఇష్టం కాదు, మాటల్లో చెప్పలేము. అందుకని పిల్లలు మనస్ఫూర్తిగా కాసేపు టైం తీసుకుందామని నేనే అన్నాను. అన్నిటిని చూస్తూ మంచిగా మీరు వీలైతే బయట మీరు ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. లోపల అలో లేదు కానీ బయట తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే టెంపుల్ స్వామివారిది అయితే. అంత బాగుందన్నమాట. చాలాసేపు ఏ టెంపుల్కైనా కూడా ప్రశాంతంగా 1 గంట సేపు అయినా కూర్చుండి ప్రశాంతంగా రావాలి, అంత దూరం పోయి. కానీ మేము ఒక టెంపుల్ తర్వాత ఒక టెంపుల్ తిరగడం కనుక మేము అన్ని షార్ట్ కట్ అంటే తొందరగా వెళ్ళొచ్చాము. ఇంకా చూడండి భక్తులు అయితే ఒక్కొక్కరు చాలాసేపు టైం తీసుకుంటున్నారు. మా చిన్న పాప మీరు చూసేది చాలా నచ్చింది మాకు ఈ టెంపుల్. రామేశ్వరం కాడనైతే అసలు ఆ రోజు ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకి. భక్తులు ఇంకొస్తూనే ఉన్నారు. స్వామివారి దగ్గరికి పోతే అన్ని దేవుళ్ళు, ఇంకందరికీ కూడా శివుడే తండ్రి కదా, అందుకని అన్ని దేవుళ్ళు కూడా మన రామేశ్వరంలో ఉన్నాయి. అందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. చుట్టూ ప్రదర్శనలు చేయొచ్చు, పల్లకి సేవలో పాల్గొనవచ్చు.
పద్మనాభ స్వామికి కూడా పల్లకి సేవ అద్భుతంగా పాల్గొన్నాం మేము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక చూడండి, ఇట్లా మనకి శివయ్య దగ్గరనైతే ఇంకా భక్తులు చాలా చాలా భక్తులు ఉన్నారు. ఇక్కడ ఎంత భక్తులు ఉన్నారో మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్, అంత భక్తులు ఉన్నారు. ఏది ఏమైనా భగవంతుడు మంచిగా దర్శనం అవుడు, చాలా అద్భుతం. అందరినీ మంచిగా చూడుతాండ్రి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను శివయ్యని. వీడియోనైతే అంతా షార్ట్ కట్లో వేసిన ఫ్రెండ్స్. ఇక చూడండి, దేవి దేవతలు ఈ విధంగా ఎంత పురాతనమైన టెంపుల్ అయితే అమ్మవార్ల ముందు ఇట్లా మనకి ప్రత్యక్షంగా దీపారాధన కానివ్వండి, ఏదైనా కూడా ఎన్ని చోట్ల అంటే మనం వ్రతాలు చేసుకునేటి, నోములు చేసుకునేటి, దేవుళ్ళని దర్శనం చేసుకునేటి, ఎటు చూసినా కూడా అటు కళ్ళకు అందనంతగా దేవుని టెంపుల్ అంత పెద్దగా ఉంది. ఎంత బాగుందో చూడండి టెంపుల్ లోపల. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎంత అంటే అంత శివలింగం మీరు చూసేది. ఇక ఇక్కడ డమరుకాలు చూస్తున్నారు శివయ్య దగ్గర. చాలా స్పెషల్ ఇవి. మనం కోరిక కాన ఇష్టం కాన తీసుకొచ్చుకుంటాం కదా ఎక్కడైనా, అందుకని నేను తీసుకోవాలని చూస్తున్నాను. చాలా చోట్ల ఇవి ఉంటాయి, ఓన్లీ ఇక్కడే కనిపించాయి మాకు, ఎందుకంటే శివుడు కనుక. ఇక్కడ అద్భుతమైన మన జ్యోతిర్లింగం శివయ్య 11వ శివలింగం, అంటే మన ఇండియాలోనే అతిపెద్ద శివలింగం, జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది టెంపుల్ లోపల. మేము ఇట్లా మంచిగా చూడండి, మా పిల్లలు నేను ఎంత బాగా అనిపించినాయి ఆ క్షణాలు, మాటల్లో చెప్పలేము. అందరినీ మంచిగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. ఇక మళ్ళీ అక్కడ నుండి రానే వచ్చాము మధురై మీనాక్షమ్మ దగ్గరికి. మధురై ఫ్రెండ్స్ మీరు చూసేది షార్ట్కట్లో చెప్తున్న వీడియో నేను. ఈ అమ్మవారి టెంపుల్ అయితే కండ్లు జాలేయమనే, 2 కండ్లు జాలే, అంత అద్భుతంగా ఉంది. చూస్తున్నారు మీరు ఎంత పెద్ద టెంపుల్ అంటే. ఇప్పుడు చాలా హైటు టెంపుల్ని, ఇంకా ఇట్లా వర్క్ నడుస్తుంది ఇంకా పక్కకి. ముఖద్వారం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడికైనా కూడా గర్భగుడిలోకి కెమెరా అలో లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకటి ఎందుకు కెమెరా పెట్టి ఎక్కువసేపు చూపిస్తున్నా అంటే, అమ్మవారి దగ్గర ఒక 5 నిమిషాలన్నా మనం మనస్ఫూర్తిగా అక్కడ కూర్చున్నా నిలబడ్డా కూడా ప్రశాంతంగా మనం ఏదైనా కూడా, అంటే ఎవరికైనా జీవితంలో సక్సెస్ కావాలంటే మాత్రం తప్పకుండా అన్నీ మంచిగా జరుగుతాయని అక్కడ వాళ్ళు చెప్తారు. తప్పకుండా మీరు మధురై వెళ్తే మాత్రం మధురైలో మీనాక్షమ్మ టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. అమ్మవారిని చూడడం మన 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా దర్శనమిస్తారు అమ్మవారు. చూడండి టెంపుల్ ఎంత బాగుంది. అందరినీ మంచిగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను కూడా. వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. అందరూ కూడా దేవతలను మంచిగా దర్శనం చేసుకురని భావిస్తున్నాను నేను. ఎందుకంటే మీకు తప్పకుండా చూపించాలని నేను పట్టుబట్టుకొని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇక్కడ ఈ వీడియోలు చూస్తే మీరు కూడా ఇవన్నీ కూడా రాష్ట్రాలు వెళ్ళి చూసినట్టే ఫ్రెండ్స్. అందరినీ చల్లగా చూడు తల్లి. అమ్మవారి గర్భగుడిలో అద్భుతంగా మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ కూడా టైమింగ్స్ ఉన్నాయి. 9 దాకా టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. 9 తర్వాత వస్తే క్లోజ్ అయిపోద్ది. అందుకని మనకి రాత్రి 9, పొద్దున 4కి మొత్తం కేరళ, తమిళనాడు, మధురై ఎక్కడ వెళ్ళినా 4 గంటలకు టెంపుల్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. మీరందరైతే అందరినీ మంచిగా చూడు అమ్మ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్నే మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి, బంధువులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన తల్లి మన మీనాక్షమ్మ. మధుర మీనాక్షమ్మ టెంపుల్ అంటే మనకి ఇట్లనే కళ్ళకు గట్టినట్టుగా అనిపిస్తుంది అమ్మవారు. చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. అద్భుతంగా దర్శనం అవుతుంది అమ్మవారు. తప్పకుండా మీరు మధురై వెళ్తే మధురై మీనాక్షమ్మని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర ఎంత టైం ఉన్నా తక్కువనే, మాటల్లో చెప్పలేం మనం అసలు. వాస్తవానికి ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ ఉంటాయి మనకి. అన్నీ కూడా టెంపుల్ మెయిన్ సిటీలో ఉంది. అన్నీ కూడా మనకి అందుబాటులో దొరుకుతాయి. టెంపుల్ చుట్టూరుగానే మనకు, అంటే మనం లాంగ్ జర్నీ వెళ్ళిన వారికి ఏది కావాలన్నా దొరుకుద్ది. అంటే హోటల్స్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మాత్రం. మీరు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను, అందరినీ చల్లగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకొని, ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నేనైతే బయలుదేరుతున్నాను. అమ్మ అందరినీ రక్షించు తల్లి. ఇక చూస్తున్నారు మీరు అమ్మవారికి సంబంధించిన డీటెయిల్స్ అవి. మధురైలోని మధుర మీనాక్షమ్మ టెంపుల్ మీరు చూస్తున్నది. మరి మన వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి, బంధువులందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఎంత బాగుంది టెంపుల్ చూడండి.
ముఖద్వారం మీరు చూస్తున్నది మన మదురైలోని మధుర మీనాక్షమ్మ టెంపుల్ ముఖద్వారం అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా పక్కకి చాలా పెద్ద గోపురం జరుగుతుంది అన్నట్టు, వర్క్ నడుస్తుంది అమ్మవారి టెంపుల్. ఇంకా చాలా పెద్దగా అంటే మనం కళ్ళతో అందనంత. చూడండి ఈ టెంపులే చాలా పెద్దగా ఉంది. వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? అందరినీ చల్లగా చూడు అమ్మ, అందరినీ రక్షించు తల్లి అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ, ఓకేనా ఫ్రెండ్స్?